నమస్తే, నేను నామాల విశ్వేశ్వరరావు, ఎడిటర్, ప్రజామిత్ర దినపత్రిక. ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం ద్వారా హైకోర్టు జడ్జిమెంట్ తెచ్చుకున్న లక్ష్మణరావు మరి ఆ జడ్జిమెంట్ పై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకి లేఖలు రాశాడు. దేవాదాయ శాఖలోని జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లకి లక్ష్మణరావు లేఖలు రాశాడు. హైకోర్టు జడ్జిమెంట్ తనకు అనుకూలంగా వచ్చింది అని చెప్పి ఈ లేఖలు రాశాడు. మరి ఆలయ దర్శన పత్రిక అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వవద్దని చెప్పి కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ని హైకోర్టు రద్దు చేసింది అని చెప్పి రాశాడు. ఈ సమాచారం మీ పరిధిలోని అందరు అధికారులకి, ఉద్యోగులకి, మేనేజర్లకి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి తెలియజేయాలి అని చెప్పి రాశాడు. అలా తెలియజేసిన సమాచారాన్ని మాకు పంపాలి అని చెప్పి లక్ష్మణరావు ఆ లేఖల్లో రాశాడు. అందులో తన పేరు ముందు ఆలయదర్శిని అని రాసుకుంటూ ఆలయదర్శిని లక్ష్మణరావు అని చెప్పి రాసుకోవడం చూస్తుంటే ఇంకా ఆలయదర్శిని పత్రిక తనదే అన్నట్లుగా నమ్మబలుగుతున్నాడని చెప్పి తేలిపోతుంది. మరి అప్పటికే ఆలయదర్శన పత్రిక ఎం వెంకటరత్నం అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయిందని లక్ష్మణరావుకి తెలుసు. అయినప్పటికీ జడ్జిమెంట్లో లక్ష్మణరావు పేరిట రిజిస్టర్ అయిందని చెప్పి దొరికిన తప్పిదాన్ని సాకుగా తీసుకుని మరి ఆలయదర్శన పత్రికను క్లెయిమ్ చేసుకుంటూ లేఖలు రాస్తున్నాడు. ఆలయదర్శన మాసపత్రిక దేవాదాయ శాఖ దేవస్థానాలు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయజాలం అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ స్పష్టంగా ఇచ్చింది. ఆలయదర్శన మాసపత్రిక దేవాదాయ శాఖ దేవస్థానాలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆ జడ్జిమెంట్లో ఎక్కడా లేదు. అయినా హైకోర్టు జడ్జిమెంట్ తమకు అనుకూలంగా వచ్చింది అని చెప్పి లక్ష్మణరావు, శ్రీలక్ష్మి ప్రచారం చేసుకుంటున్నారు. హైకోర్టు జడ్జిమెంట్ పేరిట ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు జారీ చేయించుకుని దేవస్థానాల నుంచి లక్షల రూపాయల పేమెంట్లు వసూలు చేసుకుంటున్నారు. దేవస్థానాలకి ఆలయదర్శన పేరిట బిల్లులు పెడుతున్నారు. అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిడ్ కాపీ అంటూ డిజైన్ చేసిన ఒక జిరాక్స్ పేజీని పెడుతున్నాడు. అలాగే హైకోర్టు జడ్జిమెంట్ని అనుసరించి అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించుకున్నాం అని చెప్పి లేఖలు పంపుతున్నారు. హైకోర్టు జడ్జిమెంట్ కాపీని ఆ లేఖకి జతపరుస్తున్నారు. పేమెంట్లు చెల్లించాలని దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి ఉన్నతాధికారులకి లేఖలు రాస్తున్నాడు లక్ష్మణరావు. పేమెంట్లు చెల్లించాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి ఉన్నతాధికారుల నుంచి సర్క్యులర్ కూడా జారీ చేయించుకుంటున్నాడు. అయినా పేమెంట్లు చేయకపోతే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల మీద ఉన్నతాధికారులకి మరి ఫిర్యాదు చేస్తాడు. పత్రిక తరపున పత్రికలో కించపరుస్తూ వార్తలు రాస్తాడు. మరి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్పై తను చేసిన తప్పుడు ఫిర్యాదులపై మరి విచారణ కూడా ఆదేశించేలా చేస్తున్నాడు. మరి అది ఎలాగో ఈ వీడియోలో ఒక ఉదాహరణ చూద్దాం. రాజమండ్రి దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్కి లక్ష్మణరావు ఒక లేఖ రాశాడు. ఆలయదర్శన పేమెంట్ల కోసం ఈ లేఖ రాశాడు. హైకోర్టు జడ్జిమెంట్ని అనుసరించి అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించుకున్నాం అని చెప్పి ఆ లేఖలో రాశాడు. దేవస్థానాల లిస్టు కూడా ఇచ్చాడు. హైకోర్టు జడ్జిమెంట్ కాపీని కూడా ఆ లేఖకి జతపరిచాడు. పేమెంట్లు చెల్లించాలని చెప్పేసి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి ఆ లేఖలో ఆయన ఆర్జీసీకి కోరాడు. దాంతో పేమెంట్లు చెల్లించాలని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి ఆర్జీసీ సర్క్యులర్ కూడా ఇచ్చేశాడు. అందరూ పేమెంట్లు ఇచ్చేశారు. అయితే 2 దేవస్థానాలకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న సురేష్ నాయుడు మాత్రం పేమెంట్లు ఇవ్వలేదు, తాను అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేదు అన్నాడైనా. హైకోర్టు జడ్జిమెంట్ అనుసరించి అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నాం అని చెప్పేసి లక్ష్మణరావు అన్నాడు. మరి జడ్జిమెంట్లో అలా లేదు కదా అని చెప్పి సురేష్ నాయుడు అన్నాడు. అలా ఉందా, నీ సంగతి చూస్తలే అన్నాడు లక్ష్మణరావు. మరి సురేష్ నాయుడుపై ఆర్జీసీకి ఫిర్యాదు లేఖ పంపాడు. మరి సురేష్ నాయుడు మీ ఆదేశాలను ధిక్కరిస్తున్నాడు అని ఆ ఫిర్యాదులో రాశాడు. మా ఆలయదర్శిని పేమెంట్లు ఇవ్వడం లేదు అని చెప్పి రాశాడు. దేవస్థానం కార్యాలయానికి వెళ్తే సురేష్ నాయుడు టేబుల్ కింద దాక్కుని ఆఫీసులో లేడు అని చెప్పి అటెండర్తో చెప్పిస్తున్నాడని చెప్పి రాశాడు. మరి లక్ష్మణరావు సురేష్ నాయుడు ఇంటికి కూడా వెళ్ళాడంట. ఇంటికి వెళ్తే సురేష్ నాయుడు మంచం కింద దాక్కుని ఇంట్లో లేడు అని చెప్పి భార్యతో చెప్పిస్తున్నాడని చెప్పి రాశాడు. మీరు పేమెంట్లు చేయాలని సర్క్యులర్ జారీ చేసినా దాన్ని ఉల్లంఘిస్తున్న సురేష్ నాయుడుపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి మరి రాశాడు. మరి జాయింట్ కమిషనర్కి ఫిర్యాదు చేశాడు. ఆర్జీసీ వెంటనే సురేష్ నాయుడుకి ఆలయదర్శన పేమెంట్ల కోసం మరో సర్క్యులర్ జారీ చేసి పడేశాడు. అంతేకాదు సురేష్ నాయుడు ప్రవర్తనపై ఎంక్వైరీగా ఆదేశిస్తూ జిల్లా అసిస్టెంట్ కమిషనర్కి ఉత్తర్వులు కూడా పంపించేశాడు. అసలు హైకోర్టు జడ్జిమెంట్ అనుసరించి అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించుకున్నాం అని లక్ష్మణరావు అనడం ఏంటో, లక్ష్మణరావుకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల అనుమతి అక్కర్లేదా అన్నది ఆర్జేసీ ఆలోచించడం లేదు. అసలు ఆర్జేసీ హైకోర్టు జడ్జిమెంట్ చదివాడో లేదో కూడా తెలియట్లేదు. కార్యాలయానికి వెళ్తే ఈవో టేబుల్ కింద దాక్కుని ఆఫీసులో లేడని అటెండర్తో చెప్పిస్తున్నాడని, ఇంటికి వెళ్తే ఈవో మంచం కింద దాక్కుని ఇంట్లో లేడని చెప్పి భార్యతో చెప్పిస్తున్నాడని రాసిన అసహ్యకరమైన ఫిర్యాదుపై ఎంక్వైరీకి మరి ఆర్జీసీ ఏ విధంగా ఆదేశించాడో మరి తెలియట్లేదు. మరి ఆర్జీసీ త్రినాథరావు అనే అతనికి మరి ఈ విషయం తెలియాలి. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. సర్క్యులర్ ఇచ్చే ముందు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి సర్క్యులర్
చెల్లదు అని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్లో పేర్కొంది. అంటే టెక్నికల్ రీజన్ మీద సర్క్యులర్ చెల్లదు అని హైకోర్టు చెప్పింది. అయితే లక్ష్మణరావు మాత్రం దేవాదాయ కమిషనర్ సర్క్యులర్ని హైకోర్టు కొట్టివేసిందంటే తన ఆలయదర్శన పత్రిక అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలని తీర్పు ఇచ్చినట్లే అని చెప్పి ఒక్కరి భాష్యాలు చెబుతున్నాడు. లక్షల రూపాయలు ఈ రోజు కూడా వసూలు చేసుకుంటున్నాడు. మరి అనేక దేవస్థానాల నుంచి వసూలు చేసుకుంటూ వస్తున్నాడు. మరి ముందుగా నోటీస్ ఇవ్వలేదన్న ఒక టెక్నికల్ రీజన్ వల్ల సర్క్యులర్ని కొట్టివేయడం జరిగింది. అంటే దాని అర్థం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని కాదు. మరో విషయం ఏంటంటే జడ్జిమెంట్ వచ్చింది ఆలయ దర్శనం మాసపత్రిక సంబంధించి. అయితే ఆలయ దర్శనం మాసపత్రిక లక్ష్మణరావు కాదు, అది రిజిస్టర్ అయింది ఎం వెంకటరత్నం అనే వ్యక్తి పేరు మీద. అయితే హైకోర్టు జడ్జిమెంట్లో పేర్కొన్న ప్రకారం ఎలాంటి మార్గదర్శకాలు మరియు నిబంధనలు పాటించకుండా ఇలా ఫేక్ ఆలయ దర్శిని పేరిట మరి అంటే అర్హత లేని లక్ష్మణరావుకి లక్షల రూపాయల పేమెంట్లు దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఇవాళ కూడా యథేచ్ఛగా చేసేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ల విషయంలో లక్ష్మణరావుకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు అని అర్థమైపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే అధికారులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నేరానికి పాల్పడుతున్నారు. అనేక దేవస్థానాలకి హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రచురించుకున్నాం అని చెప్పి లేఖ రాస్తూ బిల్లులు, జిరాక్స్ పేజీలు, హైకోర్టు జడ్జిమెంట్ కాపీలు పంపుతున్నాడు. అలా చాలా దేవస్థానాలకి ఆయన పంపించాడు. మరి లక్ష్మణరావు దేవస్థానాల నుంచి లక్షల రూపాయల పేమెంట్లు వసూలు చేసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తదుపరి వీడియోలో ఉంటాయి. మరి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.